MG9 న్యూస్. బీవీ గెలుపుతో గంజహల్లి గ్రామంలో బాణసంచాలతో అంబరాన్నంటిన సంబరాలు. ఏపీ ప్రజలు టీడీపీకి ఇచ్చిన తీర్పు ఇది ఒక చారిత్రాత్మకమన్న టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీని అందించడంతో కూటమి పార్టీల ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రత్యర్థిపై 14,000 పైచిలుకు ఓటుతో గెలుపొందడం కార్యకర్తలకు ఆనందానికి అవధులు లేవు. కట్టలు తెంచుకున్న అభిమానంతో గంజహల్లిలో గ్రామ అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు తలారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాణసంచాలు పేలుస్తూ గెలుపు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తలారి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ అధినేత మీ ఇంటికి మంచి జరిగితే నాకు ఓటు వేయండి, లేకపోతే లేదు అంటూ ప్రతి సభలో చెప్పిన మాట మంచి ఎక్కడ జరిగింది? గ్రామస్థాయి నాయకుల నుండి మంత్రుల వరకు భూ కబ్జాలు, అడ్డు అదుపు లేని నోర్లు, మహిళలకు రక్షణ కరువు, ఇసుక మాఫియా, అక్రమ కేసులు, భారీగా పెరిగిన నిత్యావసర ధరలు, సామాన్యుడికి ఏపీలో బ్రతకలేని పరిస్థితి. ఇవన్నీ గమనించిన ప్రజలు ఈ దుర్మార్గుడిని సాగనంపాలనే ఉద్దేశంతోనే మార్పు కోరుకొని టీడీపీకి భారీ మెజార్టీ కట్టబెట్టి అభివృద్ధికి పట్టం కట్టారని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆద్యుడు అయినటువంటి బీవీ జయనాగేశ్వరరెడ్డికి మెజార్టీ అందించడంతో జై బీవీ, జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ఆనందోత్సవంలో మునిగిపోయారు. అభిమాన నాయకుడిని గెలుపుకు సహకరించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బూత్ చిల్డ్రన్స్ నీలకంఠ, శేక్షవలి, కాజా టీడీపీ నాయకుడు సురేష్ నాయుడు, సీనియర్ నాయకులు నరసింహులు, పత్తే సాహెబ్, ఈశ్వరయ్య, మహదేవ్, బుర్రకుంట కృష్ణ, సారాయి చంద్ర, భాస్కర్ దాదాపు 200 పైనే కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. పక్కన ఈడ చిన్న మరడి అయితేనేమి, కులమాల అయితేనేమి, మరి ఉన్న గ్రామాల్లో కనీసం అంటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెల్ల ఇట్లాంటివి మరి ఎట్లాంటి ఇట్లా ఓట్లు పడాలంటే ఎట్లయితే చూపు. ఇప్పుడు మరి అందువల్లనే ఈ పొద్దు మాకు ఈ ఓట్లు చేసుకున్నారని తెలుపుతున్నాము. మా జయనాగేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు వైఎస్ఆర్ పార్టీ చేసిన అక్రమాలు గండిగున్నాయి. అందువల్లనే ప్రజలు కూడా ఏం చేసినారంటే అందువల్ల అక్రమాలని చూడలేక టీడీపీకి రావాలని కాసే ఓట్లు వేసిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టే గంజల్లో అయినా గ్రామ ప్రజలైనా మండలమైనా తాలూకా లెవెల్ అయినా ఏం చేసిరి అప్పుడు ఒక లైట్లు ఎల్ఈడి లైట్లు అయితేనేమి తీసి రోడ్లు కానీ పింఛన్లు వృద్ధులుగా పింఛన్లు కానీ తీసేసి అక్రమంగా చేసిన వంటి దానికే ఈ ఫండ్ చంద్రబాబు నాయుడికి ఈ అత్యధిక మెజార్టీ వచ్చింది. అంతేగాని ఇప్పుడు కనీసం అంటే కూటమి అనేది కాదు, కూటమి అనేది కాకుండా చంద్రబాబుకి స్వయంగా 127 సీట్లు చంద్రబాబుకే చంద్రబాబు సొంతమే వచ్చినాయి. మరి ఎందు గురించి వచ్చినామంటే ఆయన పాలన అప్పుడు 2019లోనే చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. అటువంటి పాలన చూసి కలిసి ఆయనకు ఓట్లు కూడా పర్లేదు. పొద్దు కనీసం అంటే 10 సీట్ల 14 సీట్లు కూడా రాలేదు సరిగ్గా. మరి ఎందుకయ్యా ఇట్లా చేసినారు? ఎందుకంటే మన నాయకులు నిజ రూపము అస్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఇన్ని ఓట్లు ఇన్ని అభివృద్ధి చేసిన దానికే ఈ పొద్దు ఇంత ఓట్లు ప్రజల్లోన ఇంత పేరుందంటే ప్రజలు కూడా ఎవడైతే మనకి న్యాయం చేస్తాడు, ఎవడైతే మనకి అన్యాయం చేస్తాడు, డబ్బులు ఇచ్చినా మనం డబ్బులు తీసుకున్నా అనేది కూడా గ్రహించి రాసి ఈ పొద్దు టీడీపీకి ఓట్లు వేసినారు. చంద్రబాబు నాయుడిని ఈ పొద్దు ఘన విజయంగా గెలిపించినారు. జగన్మోహన్ రెడ్డి అల్లుడైన ఈ మండల నాయకులు కాదు, ఈ తాలూకా ఎమ్మిగనూరు తాలూకా ప్రజలకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పొద్దు మా నాయకుడు